అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. నేను భాను మేకల. వెల్కమ్ టు అవర్ ఛానల్. డిచ్కీ బాబా గాడి బూతుల పంచాంగాలు పార్ట్ 1. డిచ్కీ బాబా అనబడే రాధా మనోహర్ దాస్ మా గురువు గారి యొక్క బూతుల పంచాంగాలు, నోటిలో నుండి జాలువారేటువంటి ఆనిముత్యాలు పార్ట్ 1 ఈ వీడియో. 1 by 1 ఒకసారి అంటే నిన్న హైదరాబాద్లో ఫనీ అని ఈ రాధా మనోహర్ దాస్ డిచ్కీ బాబా పిఏ ఒక అతను ఉంటాడండి. యాక్చువల్లీ రాధా మనోహర్ దాస్ అనుచరులు, వాళ్ళ టీము, వాళ్ళ అనుచరులు, వాళ్ళ ఫాలోవర్స్ అందరి దగ్గర నా నెంబర్ ఉంటుంది అనుకోండి. నేను ఉంటుందని నాకు తెలుసు, నాకు ఆ క్లారిటీ ఉంది. నేను అతనికి నా పేరు సీతారామయ్య అండి అని చెప్పి నేను ఖమ్మం అని మెసేజ్ పెట్టా ఊరికనే, అసలు ఎలా రియాక్ట్ అవుతారని. దానికి మన గురువు గారు డిచ్కీ బాబా గారు, మా ఆత్మీయ మిత్రుడు, అంటే మిత్రుడు అంటే మళ్ళీ నేను కూడా ఆయన వయసు అనుకుంటారు, కాదండి, మా ఆత్మీయ గురువు గారు మాట్లాడినటువంటి ఆనిముత్యాలు ఒకసారి మీకు వినిపిస్తా. సీతారామయ్య ఖమ్మం ఏం బతుకు, పేర్లు మార్చుకుని నేను ఎప్పుడో చెప్పాను, ఎందుకో మనిషిలా బతుకునైనా ధైర్యంగా చెప్పు. మీ అమ్మ నాన్న పేరు చెప్పి ఒక వీడియో చేయి, పలానా వాళ్ళకి పుట్టాను నేనని చెప్పు. ఆడికి వీడికి ఫోన్ చేసి ఎందుకు వచ్చిన బతికే, నువ్వు మనిషి అని ఎవరితో ఒక పెద్ద మనిషితో చెప్పించు, నాతోనే మాట్లాడదు కానీ, ఓకేనా? దొరకగుడిలో కూర్చుని నన్ను ఇంటర్వ్యూ చేద్ది కానీ. ఏం బతుకే నీ బతుకు. చాలా రెస్పెక్ట్ గా మాట్లాడుతున్నారు అటువైపు. గురువు గారికి రోడ్డు దింపాలనే పోరంబోకుతో గురువు గారికి రాడ్డు దింపాలనుకుంటున్నాను అని వాళ్ళ పిఏకి మెసేజ్ పెట్టా నేను. దానికి హట్ అయినట్టున్నాడు మన గురువు గారు శ్రీ రాధా మనోహర్ దాస్ గారు. చూడండి ఏం మాట్లాడుతున్నాడు పాపం. చాలా రెస్పెక్ట్ గా మాట్లాడుతున్నారు అటువైపు. రెస్పెక్ట్ గా ఎలా మాట్లాడతారు? నువ్వు ధైర్యంగా చెప్పగలవా నా పేరు? గురువు గారికి రోడ్డు దింపాలనే పోరంబోకుతో మాట్లాడుతున్నారు అటువైపు. గురువు గారికి రోడ్డు దింపాలనే పోరంబోకుతో గురువు గారికి రాడ్డు దింపాలని నేను పెట్టినటువంటి మెసేజ్కే మన గురువు గారికి అంత కోపం వస్తే, మరలా మరి క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని మనుషుల్ని మనుషులా చూడకుండా వాళ్ళని ఈ రకమైనటువంటి పదజాలంతో వారి మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడుతున్నటువంటి నీ పోరంబోకు పనులకి నిన్నేమనాలరా డిచ్కీ బాబా, చెప్పు. ఓకే, ఇంకా హిందీలో షేర్ అంటే తెలుసా? నా పక్కన ఉండేవాడు నీకు ఏం షేర్ చేసినా నువ్వైతే కుక్కవు కదా, అర్థమైందా? షేర్ అంటే సింహం. ఈ షేర్ అనే మాట ఎందుకు వచ్చిందో చెప్పనా? ఈ రాధా మనోహర్ దాస్ పిఏ ఆ ఫనీ అన్న వ్యక్తితో ఊరికి మెసేజ్ చేశా. ఆయన పక్కనున్న మనుషులు, వాళ్ళ అనుచరులు చాలామంది ఈ రాధా మనోహర్ దాస్ అప్డేట్స్ నాకు ఇస్తూ ఉంటారండి అని మెసేజ్ పెట్టా. వాస్తవమే అది. ఇప్పుడు మీకు అందరికి ఒక మాట చెప్పండి, రాధా మనోహర్ దాస్ తల్లిదండ్రుల విషయాలు, ఆయన ఊరి బాగోతాలు, ఊరిలో ఆయన చదువుకున్న చదువులు, తమరు ఎలగబెట్టినటువంటి ఆ ఊరిలో విశేషాలు, వారి ఇంటి పేరు, ఆయన ఏ కులం, ఎంతమంది తమ్ముళ్ళు, ఎంతమంది చెల్లి, ఆయనకు వ్యాపారాలు ఏంది, ఇవన్నీ బయట పెట్టింది నేనే కదా. చెప్పండి, ఎలా చెప్పాను అనుకుంటున్నారు? రాధా మనోహర్ దాస్ పక్కన తిరిగే వాళ్ళే నాకు షేర్ చేస్తూ ఉంటారు. ఆ పాపం ఆ విషయం గురువు గారికి మీరు ఎవరో చెప్పొద్దు. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎవరో గురువు గారితో షేర్ చేసుకోవద్దు. తర్వాత గురువు గారు తిరుపతిలో ఎక్కడ ఉంటాడో తెలుసా మీకు? ఏ అపార్ట్మెంట్ ఉంటాడో తెలుసా? ఆ అపార్ట్మెంట్ పేరు, ఆ సందు, తిరుపతిలో ఎక్కడ ఏరియా నాకు తెలుసు. ఇవన్నీ ఎవరు చెప్పారనుకుంటున్నారు? నేను వెళ్ళి ఏ పని కట్టుకొని, నాకంత టైం లేదండి. గురువు గారి పక్కన రాధా మనోహర్ దాస్ గారి పక్కన ఉన్నటువంటి అనుచరులు, ఆ ఊర్లు తిరిగే అక్కడక్కడ అనుచరులు ఉంటారు కదా, వాళ్ళు నాతో చాలా బాగా మాట్లాడతారు. వాళ్ళే గురువు గారి యొక్క గుడిసేడు పనులు అన్నీ చెప్తూ ఉంటారు నాకు. అర్థమైందండి? ఓకే, ఇంకా ఇంకా గురువు గారి నోట్లో నుంచి జాలువారిన ఆనిముత్యాలు ఇంకా కొన్ని చెప్దాం, చూపిద్దాం మనం. అర్థమైందా? నువ్వు కుక్కవే, నీకేమర్థం అవుతుంది? నేను కుక్కనో లేకపోతే ఇంకేంటో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేసింది. గురువుగారు ఎందుకు నన్ను అపార్థం చేసుకుంటారు? మీరు అపార్థం చేసుకుంటే నేను హట్ అవుతున్నాను. మీరు హట్ అయితే మళ్ళీ మీకే ఇబ్బంది అది, ఓకేనా? ఎందుకంటే మీరు కదా చెప్ప పెట్టకుండా ఆ ఊరు ఈ ఊరు తిరుగుతారు. నేను అట్లా కాదు, నేను ఏ ఊర్లో అయినా చక్కగా బహిరంగంగా తిరుగుతాను గురువుగారు. అర్థమైందా? ఇంకా మాట్లాడండి. నువ్వు మనిషి అవ్వాలయ్యా, ఇది నా టాస్క్. నేను మనిషినే కదా,
నేను మనిషిని, అందులోనూ మానవత్వం కలిగినటువంటి మనిషినే కదా. కులాలకు మతాలకు అతీతంగా 174 కుటుంబాలకి ఆర్థికంగా ఆదుకున్నాను. నువ్వు ఎంతమందిని ఆదుకున్నావు? నువ్వు మనిషివేనా? పోనీ నీకు క్లారిటీ ఉందా? పోనీ నువ్వు మనిషివైతే చాలామంది హిందూ పేదవాళ్ళు ఉన్నారు, పూజారులు ఉన్నారు, వాళ్ళని ఆదుకో. నువ్వు మనిషివేగా. పోనీ నేను మనిషిని కాదు, నువ్వు మనిషివే కదా. నువ్వు మనిషివైనప్పుడు పూజారుల్ని, పేద పూజారుల్ని ఆదుకో, ఎందుకంటే నువ్వు మనిషివి కాదు కాబట్టి. ఓకేనా? ఇంకా మీ ఆనిముత్యాలు ఒకసారి మళ్ళా చెప్పండి. నువ్వు నాతో సారీ చెప్పించు, అది నీ టాస్క్ అవుద్దా? ధైర్యంగా చెప్పాలి, నువ్వు ధైర్యంగా చెప్పాలి. నాకు మనుషులే ముఖ్యం, పుస్తకాలు ముఖ్యం కాదు. నేను ఎన్నో వీడియోలో చెప్పా, మనుషుల్ని మనుషులుగా చూడండి, కులాలు మతాలు కాదు, కులం మనం పెట్టుకున్న కుంపట్లు అని చెప్పి ఎన్ని వీడియోలు చెప్పాను. వీడేదో కొత్తగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు. అది సాధ్యం కాదుగా. లంజల బైబిల్ని వదిలేవు, ఇంకా నువ్వు మనిషి అవ్వడం ఇది జరగని పని. ఈ రకమైనటువంటి దుర్భాషలు మాట్లాడుతున్న ఈ నా కొడుకుని ఏమనాలండి? చెప్పండి, మీరు చెప్పండి. ఏ హిందువు ఈ నా కొడుకు మాట్లాడిన భాషని కరెక్ట్ అంటారు? తప్పు కదా. ఈ నా కొడుకు చేసే పనుల వల్ల, ఈ నా కొడుకు మాట్లాడినటువంటి మాటల వల్ల చాలామంది క్రైస్తవులు హిందూ గ్రంథాల్లో ఏమున్నాయని తొంగి చూసి తెలుసుకునే ప్రయత్నం చేసి అందరూ వీడియోలు చేస్తున్నారు. వీడు హిందుత్వానికి ప్రమాదం అండి వీడు. ఇప్పుడు నేనైనా రాధా మనోహర్ దాస్ గారిని మాత్రమే అంటున్నా, గురువు గారి గుడిసేడు పనుల్ని. నేను హిందుత్వాన్నో లేకపోతే హిందూ గ్రంథాల గురించి నేను మాట్లాడటం నాకు అనవసరం. వీడి వల్ల హిందుత్వానికి ప్రమాదం. ఇది మీరు తెలుసుకోలేకపోతున్నారు హిందూ సోదరులారా. అర్థమైందా? వీడు పనికిమాలిన మాటలు మాట్లాడతాడు. మరి అవతల వాళ్ళు ఎవరన్నా కాముగా ఉంటారా? వీడి మీద కోపంతో హిందూ గ్రంథాల గురించి తెలుసుకొని అవి కూడా బయటపెట్టి, ఎందుకు ఇదంతా ఈ పనికిమాలిన మాట? వాడి నోరు ముయ్యొచ్చు కదా, మూపించవచ్చు కదా. వాడి రాధా మనోహర్ దాస్ గాడి గలీజ్ నోరు తెరిస్తే గబ్బు కదా. ఆ గబ్బుని మూయించే దమ్ము ఎవరికి లేదా? ఆడు ఏ రోజన్నా మహాభారతాల గురించి, రామాయణం గురించి, లేకపోతే గ్రంథాల గురించి, ఇతిహాసాల గురించి, వేదాల గురించి, ఉపనిషత్తుల గురించి మాట్లాడతాడని చూస్తా. ఒక్కరోజు చెప్పడాయా? కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఈ పెద్ద పీఠాధిపతిలాగా, లేకపోతే వీడు చెప్తే ధర్నాలు రాస్తారోకాలు చేసే వ్యక్తిలాగా, వీడికి అంత పలుకుబడి ఉన్నోళ్ళలాగా వీడి కటింగ్, వీడి బిహేవియర్. ప్రతిరోజు అర్ధరాత్రి పొద్దున్నే లేచి నేను నా మొబైల్ చూసుకుంటే వీడి చండాలమైనటువంటి గలీజ్ వర్డ్స్తో నాకు వాట్సాప్లో మెసేజ్లు ఉంటాయి. అది కూడా ఎప్పుడు? అర్ధరాత్రి 2ంటికి, 3ంటికి, తెల్లవారుజాము 4 గంటలకి. ఈ నా కొడుకు నాకు తెలిసి నేనేమనుకుంటానంటే, వీడు తాగిన మత్తులో ఇలా మెసేజ్లు పెడతాడేమో, బూతులు తిడతాను నాకు అనిపిస్తుందండి. చాలాసార్లు నాకు అదే అనిపించింది. అర్థమైందా? అర్ధరాత్రులు 3 గంటలకి మరి వీడు అందరు నిద్రపోయే టైంలో వీడు ఒక్కడే మెలకుగా మేల్కొని ఉంటున్నాడంటే, మరి అర్ధరాత్రులు ఏమన్నా గుడిసేడు పనులు చేస్తున్నాడో మరి నాకైతే అర్థం కావట్లా. ఈ పోరంబోగ్గాడు ఇంటర్వ్యూరా అంటే వీడు ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఇస్తే నేను అడిగిన వాటికి సమాధానం చెప్పడం. అర్థమైందా? పోరంబోకు నా కొడక అని ఇలా నన్ను మా వాళ్ళు చాలామంది, కొంతమంది హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు నన్ను అభిమానించే వాళ్ళు, మీరు కూడా రాధా మనోహర్ దాస్ మీద వీడియో చేయండి, పచ్చి బూతులు తిట్టండి, వాడు ఎలా అయితే మాట్లాడుతున్నాడో అలా మాట్లాడండి అని చెప్పి ఎట్లా తిట్టమంటున్నావు తెలుసా? ఒరే పోరంబోకు నా కొడక, లుచ్చ నా కొడక, బెగ్గర్ నా కొడక, కులాల పేరుతో నీ బ్రతుకుని సంపాదించుకుంటూ డబ్బులు సంపాదించుకుంటున్న నా కొడక, నీకు నువ్వు ఎయిడ్స్ వచ్చిపోతావు అని ఈ రకంగా చాలామంది నాకు ఫోన్లు చేసి నన్ను రెచ్చగొడుతున్నారు. అయినా కూడా నేను రెచ్చిపోవట్లేదండి. ఎందుకు రాధా మనోహర్ దాస్ని తిడితే ఏమొస్తుంది చెప్పండి నాకు? ఆయన వయసులో పెద్దోడు, అవునా కదా. ఏదో కొన్నిసార్లు తెలిసి ఆవేశం ఉంటుంది, బీపీ ఉండుంటుంది, షుగర్ కూడా ఉండుంటుంది. సో నేను యూత్, నేను ఎందుకు తిడతానండి రెచ్చిపోయి? తప్పు కదా అలాగా. ఒక మనిషిని మనం ఆ రకంగా వయసుతో ఇది లేకుండా మనం తిట్టకూడదు కదండి. మా వాళ్ళు చాలామంది చెప్తారు, ఫోన్ కాల్ చేసి రెచ్చగొట్టేవాళ్ళు, కానీ నాకు ఉండాలి కదా సెన్స్. సో రాధా మనోహర్ దాస్ గారు నేను ఆ రకమైనటువంటి అసభ్య పదజాలంతో బూతులు తిడుతూ నేను మాట్లాడినండి. ఎందుకంటే చాలామంది చెప్తున్నారు ఫోన్ కాల్ చేసి, మీరు వీడియో చేసి ఈ హెడ్డింగ్ పెట్టండి, ఈ తమ్నైల్ పెట్టండి, వాడి మీద, వాడు పోరంబోకు, లుచ్చ నా కొడుకు, బెగ్గర్ నా కొడుకు, HIV వచ్చింది, వాడు గే మాడగాడు అని ఇలా తమ్నైల్స్ పెట్టి రోజుకు ఒక వీడియో చేయండి అని నన్ను రెచ్చగొడుతున్నారు. వాళ్ళు ఎవరో చెప్పారు, నేను ఎందుకు రెచ్చిపోతానండి? నేను రెచ్చిపోను. రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తిని రకరకాలుగా జనాలు ఎలా అనుకున్నా, ఆయన్ని బెగ్గర్ అనుకున్నా, లేకపోతే వేస్ట్ ఫీల్ అనుకున్నా, మాడ గే అనుకున్నా, ఉద్యోగుడు అనుకున్నా, పోరంబోకు నా కొడుకు అనుకున్నా, లేకపోతే మతాల పేరు చెప్పి డబ్బులు సంపాదించుకుంటున్నాడని చెప్పిన, ఇట్లా అందరూ నన్ను ఈ రకంగా నన్ను వెనక నుండి ఇట్లా మాట్లాడిన నన్ను ఎడతనా కూడా నేను మాట్లాడనండి ఆ రకమైనటువంటి భాష. అర్థమైందా?
క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని తిడుతున్నటువంటి రాధా మనోహర్ దాస్ కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తినండి నేను. అర్థమైందా? నాకు ఆయన్ని తిట్టి ఏమొస్తుందండి? ఆయన తిడితే నాకు డబ్బులు వస్తాయా? ఒకవేళ ఆయన తిట్టిన ఆయన ఆయన మీద వీడియోలు చేసినా కూడా డబ్బులు రావట్లా. అవి తీసుకెళ్ళి ఏదన్నా అనాథాశ్రమంలో ఇద్దామంటే. కాబట్టి గురువు గారు పద్ధతి మార్చుకోవాలని మనస్ఫూర్తిగా గురువు గారిని అభిమానించే వ్యక్తిగా, గురువు గారి అభిమానిగా, గురువు గారి ఫ్యాన్గా, డిచ్కి బాబా గారి ఒక అభిమానిగా నేను ఈ వీడియో చేస్తున్నాను. గురువు గారు చైతన్యం రావాలి మీలో. ఎందుకంటే మీరు బాగుండాలి, చల్లగా ఉండాలి. ఈ మతాల పేరుతో అడుక్కోవటం మానేయండి. మతాల పేరుతో గొడవలు పెట్టే, చిచ్చులు పెట్టే ఈ రకమైనటువంటి కల్చర్ని మానుకోండి గురువు గారు అని నేను పార్ట్ 1 ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. పార్ట్ 2 మరి రేపో ఎల్లుండో చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.